మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ 2026 సంవత్సరం ఈ తులారాశి వారికి ఎలా కలిసి వస్తుంది అంటారండి? శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి వారికి 2026 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే గురుబలం చాలా యోగదాయకంగా ఉన్నటువంటిది తులారాశి వారికి. దానివల్ల గురుబలం అత్యంత శుభ ఫలితాలను ఇస్తోంది. అలాగే శని భగవానుడు కూడా 6వ స్థానంలో అత్యద్భుతమైనటువంటి యోగాలను ఇస్తున్నాడు. అలాగే రాహుకేతువులు రెండూ కూడాను పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు అంటే సంతాన సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తులారాశి వారికి వాళ్ళందరికీ కూడాను ఈ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త వార్తలు వినపడడం, ఇప్పటిదాకా ఏ పనులు పూర్తవ్వాలో అవన్నీ పూర్తయిపోవడం, ఆర్థికంగా ఈ సంవత్సరంలో కాస్త అభివృద్ధిని చూడడం, అలాగే అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి అనేటటువంటిది కనబడబోతుంది. గురుగారు, మరి ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళైన విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? విద్యార్థులకి గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఏకాగ్రత కోసం ప్రయత్నం చేస్తే ఏకాగ్రత లోపం ఉన్నది, అది గనక ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయమే. వాళ్ళకు కొద్దిగా బదిలీలకి అవకాశం ఉంది. ఎక్కువ దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి రావడం, లేదా ఉన్న చోట్లోనే ఎక్కువ పని ఒత్తిడి కలగడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఉద్యోగస్తులకు కూడా ధనలాభం చాలా బాగా ఉంది. అలాగే ప్రమోషన్లు, వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే గోల్స్ ఉన్నాయో వాటన్నిటిని సాధించడానికి ఇది ఒక మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహ కోసం ప్రయత్నిస్తుంటారో మరి ఈ సంవత్సరం వివాహ యోగం ఉందంటారా? పరిపూర్ణంగా తులారాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నది. గురుబలం చాలా బాగా యోగిస్తూ ఉండడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే జూన్ తర్వాత వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభం చేస్తారో వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. గురుగారు, ముఖ్యంగా వివాహం జరిగిన తర్వాత సంతానం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు, సంతానం లేక బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ ఇయర్లో సంతాన యోగం ఉందంటారా? మరి సంతాన యోగం కూడా పరిపూర్ణంగా ఉంది. వీళ్ళు ప్రతినిత్యము కూడా గురు స్తోత్రం పారాయణ చేయడం, అలాగే దత్తాత్రేయ స్వామి వారికి, దక్షిణామూర్తికి నమస్కారం చేస్తూ ఉంటే చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుగారు, మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే వాళ్ళు ఇప్పటి వరకు కూడా అంటే గుర్తింపు లేకుండా ఉన్నటువంటి కొంతమందికి ఈ సంవత్సరం మీరు చేసే పనులన్నీ కూడా గుర్తింపు పథంలో నడుస్తూ ఉంటాయి. ఇంతకుముందు అర్ధాష్టమ శని వాటితో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం పరిపూర్ణంగా గురుబలం రావడం, శని బలం రావడం, ముఖ్య గ్రహాల అనుకూలత రావడం వల్ల మరిన్ని శుభయోగాలు రాజకీయ నాయకులకి ఉన్నాయి. గురుగారు, మరి ముఖ్యంగా కళాకారులకి ఈ సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? కళారంగం వారికి కూడా ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు మిమ్మల్ని గుర్తింపు రాలేదు పూర్తిగా అనుకున్నంత స్థాయిలో. ఇక నుంచి మీరు చెప్పినటువంటి మాట, మీరు చేసినటువంటి పని అందరికీ కూడా దృష్టిలో పడడం, దాన్ని చక్కటి అభివృద్ధిలోకి తీసుకొచ్చుకోవడం, అలాగే దాని ద్వారా ధనం సంపాదించడం. ఇప్పటివరకు కేవలం చాలా ఎన్నో ఉచిత పనులు చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాన్ని చక్కగా వాడుకొని చక్కగా డబ్బు సంపాదించుకొని చక్కటి శుభయోగాల్ని పొందబోతున్నారు. ముఖ్యంగా గురుగారు, మరి ఈ సంవత్సరంలో అనేక మంది గత సంవత్సరం నుంచి చూసుకుంటే రోగాల వల్ల బాధపడుతున్నారు. సో ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ 2026లో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎవరైతే 40 సంవత్సరములు దాటిన తులారాశి వారు ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలు కొద్దిగా కనబడుతూ ఉంటాయి. దానికి ప్రతి శనివారం కూడా నియమం చేసి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేస్తే పరిపూర్ణమైన శుభయోగాలు కలుగుతాయి. ముఖ్యంగా గురుగారు, ఈ తులారాశి వారు ఎవరైతే కొత్త సంవత్సరం కదా, కొత్తగా ఈ సంవత్సరంలో పెట్టుబడులు పెడదాం లేకపోతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, మరి ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందంటారా? వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉన్నది. కాకపోతే సంవత్సర అంతంలో మంచి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. సంవత్సర ప్రారంభంలో కొద్దిగా సామాన్య దశగా ఉంది కాబట్టి
వీళ్ళు ఏదైతే గతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటిదిగానే ఉంది. కొత్తగా ప్రారంభించే వాళ్ళు కొద్దిగా ఆగి ప్రారంభించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. గురుగారు మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా వీళ్ళకి గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మరింత అనుకూలంగా ఉంటుంది. వీరు మరిన్ని శుభయోగాలు పొందడానికి గురువార నియమాలు పాటిస్తూ ఉండడం, దాని ద్వారా మంచి శుభ ఫలితాలని పొందబోతూ ఉన్నారు వీళ్ళు. గురుగారు మరి ముఖ్యంగా అకస్మాత్తుగా ధనలాభం అంటే ఎవరైనా అనుకోకుండా డబ్బులు ఇవ్వడం లేకపోతే మనకే దొరకడం అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ధనలాభం అనేటటువంటిది అన్నిటికీ ఒకలాగానే ఉంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం ఆకస్మిక ధనలాభం కనబడుతున్నది. ఉద్యోగస్తులకి వాళ్ళు అనుకున్నటువంటి ప్రమోషన్లు అవి సాధించగలుగుతారు. ఏదైతే వాళ్ళ రంగంలో ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ అందరికీ ఆకస్మిక ధనలాభం కనపడడం లేదు. ఆ వ్యాపారస్తులకు మాత్రం ఉన్నది ఆ యోగం. ముఖ్యంగా గురుగారు ఎవరైతే గత సంవత్సరం నుంచి కోర్టు కేసులని ఇంట్లో గొడవలని తరచుగా బాధపడుతుంటారు కదా, మరి ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఇలాంటి సమస్యల వల్ల బాధపడుతున్న వారికి ఎలా ఉంటుందంటారు? కోర్టు సమస్యల వారికి మాత్రం కొద్దిగా ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే రాహు అనుకూలంగా లేకపోవడం, పంచమ స్థానంలో ఉండడం అనేటటువంటిది. ఆగస్టు తర్వాత వాళ్ళు ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతుందో అప్పుడు కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం అలాగే కొనసాగుతూ ఉండడం, ఏదైతే వివాదంలో ఇరుక్కుపోయినటువంటి డబ్బు కానీ ప్రాపర్టీస్ కానీ అవి అలాగే ఉండడం మనకు కనపడుతూ ఉన్నది. సంవత్సరం మధ్య తర్వాత నుంచి సుమారుగా జూలై ఆగస్టు ఆ సమయంలో మళ్ళీ మీరు అనుకున్నటువంటిది కదిలి మళ్ళీ మన వైపుకి అనుకూలమైన తీర్పు వచ్చేందుకు అవకాశం ఉంది. గురుగారు మరి ముఖ్యంగా రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాదంతా? రైతులకి అనుకున్నంత మంచి ఫలితాలే రాబోతూ ఉన్నాయి. కొద్దిగా శ్రమ అధికంగా కనపడుతూ ఉంటుంది. మిగిలినటువంటిదంతా కూడా యోగదాయకంగా ఉంది. వాళ్ళ కింద పని చేసేటటువంటి వాళ్ళతో వాళ్ళు కనుక జాగ్రత్తలు వ్యవహరిస్తే మిగిలిందంతా శుభయోగంగా ఉంది. గురుగారు మరి మొత్తం మీద తులారాశి వారంతా ఈ ఏడాదంతా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? తులారాశి వారు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండడం, గురువారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే సమస్త శుభాలు కలుగుతాయి. మొత్తం మీద గురుగారు ఈ 2026 నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.